శ్రీమాత్రే నమః. ఉపనిషత్ దర్శిని 194 బృహదారణ్యకోపనిషత్తు 8వ అధ్యాయం ద్వితీయ బ్రాహ్మణం. చాందోగ్యోపనిషత్తులోని 5వ ప్రపాఠకం తృతీయ ఖండం నుంచి 10వ ఖండం వరకు పంచాగ్ఞ విద్యను వివరించారు. ఇక్కడ ఈ ద్వితీయ అధ్యాయంలో వివరించినది దానికి అనుబంధమైనదే. అరుణముని పుత్రుడైన శ్వేతకేతు పాంచాల దేశ రాజు రాజర్షి అయిన ప్రవాహన జయవలిని జయించాలనే గర్వంతో అక్కడికి చేరాడు శ్వేతకేతువు. ప్రవాహనుడు శ్వేతకేతువుతో నీ తండ్రి అనుజ్ఞలు తీసుకుని వచ్చావా అని అడుగుతూ 5 ప్రశ్నలను అడిగాడు. మొదటి ప్రశ్న, ఈ ప్రజలు మరణించిన తర్వాత ఏ మార్గాలలో వెడుతున్నారో నీకు తెలుసా? రెండవ ప్రశ్న, మరణించిన వారు తిరిగి ఈ లోకానికి ఎలా వస్తున్నారు? మూడవది, ఎంతోమంది తిరిగి మరణించి వెళుతున్నప్పటికీ ఆ లోకం అనగా మరణించిన వాళ్ళు వెళ్ళే లోకం ఎందుకు పూర్తిగా నిండిపోవటం లేదు? నాలుగవది, ఎన్ని ఆహుతులతో హోమం చేస్తే నీళ్లు అనగా జలం పురుషాకారాన్ని ధరించి మాట్లాడగలుగుతాయో నీకు తెలుసా? ఐదవ ప్రశ్న, ఓ శ్వేతకేతు, మంత్రములో 2 మార్గాలున్నాయని, దానిలో ఒకటి దక్షిణాయన మార్గంలో పితృలోకాన్ని పొందేది అని, రెండవది ఉత్తరాయణ మార్గములో దేవలోకాన్ని పొందేది ఉన్నాయని, మనుషులు ఆ 2 మార్గాల వల్లే అన్ని లోకాలు చేరగలుగుతున్నారు. ఈ 2 మార్గాలలో తల్లిదండ్రులుంటారని, అవి భూలోకానికి ద్యులోకానికి మధ్య ఉంటాయని నీకు తెలుసా అని అడిగాడు. ఈ ప్రశ్నలన్నిటికీ శ్వేతకేతు తనకు వీటిలో ఏ ఒక్క ప్రశ్నకు జవాబు తెలియదని అన్నాడు. తర్వాత తన తండ్రి అయిన ఉద్దాలక అరుణి దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్నల గురించి అడిగితే తనకు ఆ ప్రశ్నలకు జవాబు తెలియవు, ఆ రాజునే అడిగి తెలుసుకుందామని ఆ రాజు దగ్గరకు బయలుదేరాడు. అవమాన భారంతో శ్వేతకేతు తండ్రితో కలిసి తిరిగి రాజు దగ్గరికి రాలేదు. ఆ రాజు ఉద్దాలక అరునికి ఆర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించి, మహర్షి, మీ రాక మాకు ఎంతో సంతోషం కలిగించింది. మీకు బహుమానంగా ఏది కోరితే అది సమర్పిస్తాను అన్నాడు. నా కుమారుడు శ్వేతకేతుని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి, ఇదే నేను కోరే వరం అన్నాడు ఉద్దాలకుడు. దానికి ప్రవాహనుడు, అరుణముని, నీ కోరిన వరం దేవతలకు సంబంధించినది, దయచేసి మనుషులకు సంబంధించిన వరం కోరుకోండి అని అన్నాడు. అప్పుడు ఉద్దాలకుడు, గో, కనక, వస్తువాహనాలు, దాసదాసీ పరివారం, వస్త్రాలు మొదలైనవి నా దగ్గర సమృద్ధిగా ఉన్నాయి. కనుక దయచేసి నేను కోరిన కోరికను సఫలం చేయండి. నేను మీకు శిష్యర్కం చేస్తాను. ఇంతకుముందు కూడా ఆపత్కాలంలో బ్రాహ్మణులు రాజుల దగ్గర శిష్యర్కం చేశారు కనుక నేను అదే విధిలో మీ నుంచి విద్యను గ్రహిస్తాను అన్నాడు. దానికి ప్రవాహనుడు, నేను ఈ పంచాగ్ఞ విద్యను ఇంతకుముందు ఏ బ్రాహ్మణునికి బోధించలేదు. ఇప్పటిదాకా ఇది క్షత్రియ పరంపరగానే వచ్చింది. కానీ మీ కోరిక మేరకు మీకు ఈ విద్యను బోధిస్తున్నాను అని అన్నాడు రాజు. సశేషం. శుభం భూయాత్.